ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది కూడా చూడండి. మీరు చూసిన ఈ 2 వీడియోలు డీజిల్ ఇంజన్స్. ఒకటేమో 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్, ఇంకోటేమో ది మోస్ట్ రిలయబుల్ 2.5 లీటర్ టొయోటా డీజిల్ ఇంజన్. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే కాలంలో ఈ డీజిల్ ఇంజన్సే కనబడకుండా పోవచ్చు. బికాస్ డీజిల్ ఇంజన్స్ ఆర్ డైయింగ్. ఒకప్పుడు 800 సీసీ నుండి 3200 సీసీ వరకు, చిన్న హ్యాచ్ బ్యాక్ నుండి పెద్ద ఎస్యూవీ వరకు అన్ని కార్స్లలో ఈ డీజిల్ ఇంజన్స్ అనేవి అవైలబుల్ ఉండేవి. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అసలు ఈ చిన్న డీజిల్ ఇంజన్స్ అనేవి కనుమరుగైపోయినాయి. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న చిన్న డీజిల్ ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్. అసలు ఈ రిమైనింగ్ చిన్న డీజిల్ ఇంజన్స్ అన్నీ ఏమైపోయాయి? అది స్టార్ట్ అయింది April 1, 2020 నుండి. గవర్నమెంట్ BS4 నుండి డైరెక్ట్గా BS6కి షిఫ్ట్ అయింది. సో ఈ ట్రాన్సిషన్ డీజిల్ ఇంజన్స్ అన్నిటికీ పెద్ద దెబ్బ కొట్టింది. ఎమిషన్ నామ్స్ అనేవి స్ట్రిక్ట్ అయిపోయాయి, ఎస్పెషల్లీ ఆన్ డీజిల్ ఇంజన్స్. సో ఈ ఎమిషన్స్ పాస్ అవ్వడానికి ఆటోమేకర్స్ అందరూ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్స్ లైక్ DPF అండ్ SCRని డీజిల్ ఇంజన్స్లో ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు, విచ్ యూజెస్ AdBlue ఆర్ DEF. సో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ స్మాలెస్ట్ డీజిల్ ఇంజన్స్ని డిస్కంటిన్యూ చేసేసాయి. బికాజ్ ఆ ఎగ్జాస్ట్ టెక్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్. సో దానివల్ల కారు యొక్క ధర అనేది పెరిగిపోతుంది. సో ఈ చిన్న డీజిల్ ఇంజన్స్ అన్నీ BS6 ఎమిషన్స్కి బలైపోయాయి. అలా అని డీజిల్ ఇంజన్స్ ఏం తగ్గిపోలేదు. స్లోగా డీజిల్ లవర్స్ అందరూ ఈ DEFని అలవాటు చేసుకున్నారు. అండ్ దెన్ April 1, 2023 BS6 phase 2 స్టార్ట్ అయింది. సో ఈ BS6 phase 2 ఎమిషన్ నామ్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ అయిపోయినాయి. 2020లో వెహికల్స్ అనేవి ల్యాబ్ కండిషన్స్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఫ్రమ్ April 1, 2023 రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో ఇందులో ఏమైంది, 2020లో లాగా ల్యాబ్ కండిషన్స్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో కాకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లైక్ రియల్ వరల్డ్ ట్రాఫిక్ కండిషన్స్లో కార్స్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ కార్స్లో OBD2 సెల్ఫ్ మానిటరింగ్ చిప్ అనేది మ్యాండేట్ చేశారు. ఇంకా ఈ phase 2 వల్ల ఫస్ట్ ఫేజ్లో సర్వైవ్ అయిన మిడ్ సైజ్డ్ డీజిల్ ఇంజన్స్ లైక్ హోండా 1.5 ID టెక్ డీజిల్ ఇంజన్, హ్యుండాయ్ 1.2 డీజిల్ ఇంజన్స్. సో ఆ డీజిల్ ఇంజన్స్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారంటే, వాటిని BS6 phase 2 కంప్లైంట్ చేయడం వల్ల కంపెనీస్కి పెద్ద లాభం ఏం లేదు. వీటి వల్ల కన్జ్యూమర్కి చాలా లిమిటెడ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అయిపోయాయి. అండ్ ఉన్న డీజిల్ ఇంజన్స్లో కూడా ఈ DPF ఇష్యూస్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీరు చూసిన వెహికల్ బొలెరో BS6 కంప్లైంట్. సో దీని కంప్లైంట్ ఏంటంటే, బండి ఎక్సిలేటర్ మొత్తం ప్రెస్ చేసేసిన 40కి మించి పోవట్లేదు. సో ఈ వెహికల్ని డయాగ్నోస్ చేసి చూస్తే సూట్ మాస్ అనేది చాలా హెవీగా అక్యుములేట్ అయిపోయాయి. సో ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ ఏదైతే ఉందో అది టోటల్గా కార్బన్తో బ్లాక్ అయిపోయింది. దీనికి సొల్యూషన్ DPF రీజనరేషన్. సో ఈ రీజనరేషన్లో కార్ ఆటోమేటికల్లీ 2000 RPMలో ఫిక్స్ చేసేసుకొని ఆ కార్బన్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బర్న్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల డీజిల్ కన్జంప్షన్ ఎక్కువైపోద్ది, ఇంజిన్ మీద లోడ్ వస్తుంది, కానీ క్యాటలిటిక్ కన్వర్టర్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఈ కార్బన్ అనేది బాగా ఫామ్ అయిపోయి క్యాటలిటిక్ కన్వర్టర్లో క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఈ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, నార్మల్గా స్కానర్ పెట్టి రీజనరేషన్ చేస్తే అది అవ్వదు. సో అటువంటి టైంలో ఏం చేస్తామంటే, క్యాటలిటిక్ కన్వర్టర్ని కార్ నుండి సపరేట్ చేసి కొన్ని కెమికల్స్ వేసి క్లీన్ చేస్తారు. కానీ ఈ ప్రాసెస్లో మీ క్యాటలిటిక్ కన్వర్టర్కి ఏమైనా డ్యామేజ్ అయితే అది రీప్లేస్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. ఆల్రెడీ డీజిల్ కార్ ఓనర్స్ DPF రీజనరేషన్ అంటూ సఫర్ అవుతూ ఉంటే, మన గవర్నమెంట్ కొత్తగా డీజిల్లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ అని చెప్పి స్టార్ట్ చేసింది. అసలు ఈ ఐసోబ్యూటనాల్ ఏంది? ఆల్రెడీ ఎథనాల్ విన్నాం, కొత్తగా ఈ ఐసోబ్యూటనాల్ ఏంది, ఈ డీజిల్లో బ్లెండింగ్ ఏంది? సో ఈ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.